హలో గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను మీ చింటోని. సో ఈరోజైతే మనం వచ్చేసి ప్రపంచంలో ఉన్న నరసింహస్వామి క్షేత్రాల్లోకల్లా అతిపెద్ద గోపురం గల ఆలయానికి మనం ఇప్పుడు వెళ్తున్నాం. అదే మన మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం. అక్కడే పక్కనే పైన మనకి పానకాల స్వామి కూడా ఉంటారు, పానకాల నరసింహస్వామి. దాన్ని కూడా దర్శించుకుందాం ఈరోజు. వీడైతే మా తమ్ముడు. ఇలా ఈ కొత్త బస్ స్టాండ్ నుంచి ఇలా కొంచెం ముందుకు వచ్చేస్తే మనకి ఈ గుడి అయితే కనిపిస్తుంది. ఇదిగోండి, చూసారా? ఇక్కడ చాలా పెద్దగా ఉంది కదా. ఆ కొండ పైన అయితే పానకాల స్వామి గుడి ఉంటుంది. ఇటు పక్కన మనకి రైట్ సైడ్ వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి గుడి. ఇదైతే కళ్యాణ మండపం లాగా, ఇక్కడ కళ్యాణం అవన్నీ జరుపుతారు, పూజలు. ఇటు నుంచి అయితే పైకి మెట్లు ఉంటాయి, ఈ లెఫ్ట్ సైడ్ ఈ బస్ అనగల. సో ఇటు పక్కన అయితే మనకి లక్ష్మీ నరసింహస్వామి గుడి అయితే ఉంటుంది. ఇక్కడ స్వామివారి ఊరేగింపుకి ఇక్కడ పెద్ద రథం ఉంటుంది. ఇదిగోండి, ఈ రూమ్లో అయితే ఆ రథాన్ని పెడతారు. సో ఇంకైతే మనం గుడి దగ్గరికి వెళ్ళిపోదాం. ఈ గాలిగోపురం వచ్చేసి సుమారు ఒక 153 అడుగులు, అంటే 47 మీటర్లు ఎత్తులో ఈ గాలిగోపురం అయితే ఉంటుంది. నరసింహస్వామి క్షేత్రాల్లో కల్లా ఇది ఎత్తైన గోపురం గల ఆలయం ఈ ఆలయం వచ్చేసి. సో ఇంకైతే మనం లోపలికి వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. ఇదిగోండి, లోపలికి వెళ్ళాక ఇలా అయితే ఉంది లోపల, గుడి లోపల. ఇంకా ఇక్కడ నుంచి మనం లోపలికి దర్శనంకి వెళ్ళొచ్చు, ఇటు లెఫ్ట్ సైడ్ నుంచి. ఇక్కడ నుంచి అయితే మేము ఇక లోపలికి వెళ్ళాము. ఈ కింద ఉన్న ఈ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అయితే మనకి టోటల్ డే ఓపెన్లోనే ఉంటుంది. అండ్ రాత్రిపూట 8కి ఆర్ 9కి అలా అయితే క్లోజ్ చేస్తారు. అండ్ పైన పానకాల స్వామి గుడి అయితే మనకి మార్నింగ్ నుంచి మధ్యాహ్నం 4 వరకు అలానే ఓపెన్లో ఉంటుంది. 4 కల్లా క్లోజ్ చేసేస్తారు, ఎందుకంటే పైకి వెళ్ళడానికి అలో లేదు సాయంత్రం. ఇంకా మేమైతే దర్శనం చేసుకొని వచ్చేసి ఈ గుడి చుట్టూ ఏమున్నాయో అని ఒకసారి అలా చూశాను. ఇదిగోండి, ఈ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది చూసారా? ఇదైతే అమ్మవారిది. ఇది నరసింహస్వామి దర్శనం చేసుకున్నాక ఈ గుడి కూడా దర్శించుకోండి. ఇంకా మేమైతే దాన్ని కూడా దర్శించుకొని ఇంకా బయటకు వచ్చేసాం. కానీ గుడి అయితే మాత్రం చాలా ఓల్డ్ది, చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ అన్నదానం కూడా అయితే జరుపుతారు. అది టోకెన్స్ ఇస్తారు మధ్యాహ్నం పూట. అది టోకెన్స్ తీసుకొని మనం అన్నదానంకి అయితే వెళ్ళాలి. అది మధ్యాహ్నం 12 to 12:30 లోపే అయిపోతాయి టోకెన్స్, కొంచెం చూసుకోండి. ఇంకా మేమైతే బయటకు వచ్చేసి ఇలా నడకదారిన ఇక్కడ మెట్లు ఉంటాయి లెఫ్ట్ సైడ్. ఇక్కడ నుంచి పైకి మెట్లు ఉంటాయి, ఇది ఎక్కేసి పైకి వెళ్ళాలి. సో ఇంకా అక్కడికైతే బయలుదేరిపోయాం. అండ్ ఈ క్షేత్రానికి ఉన్న ఒక సీక్రెట్ ఏంటంటే ఇప్పుడైతే క్లోజ్ చేసి ఉంది. అంతకు ముందు అయితే కృష్ణదేవరాయల కాలం నాడు ఇక్కడ ఒక టన్నెల్ అయితే ఉంటుంది. అండ్ ఈ కొండ కింద ఈ టన్నెల్ అయితే ఇక్కడ నుంచి మనకి విజయవాడ దగ్గర ఉన్న ఉండవల్లి కేవ్స్ అయితే ఉన్నాయి కదా, ఆ ఉండవల్లి కేవ్స్కి కనెక్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ కృష్ణదేవరాయల కాలంలో అప్పుడు వాళ్ళు ఉపయోగించేవాళ్ళు ఆ టన్నెల్. ఇప్పుడైతే క్లోజ్ చేసి ఉంది. అండ్ ఈ క్షేత్రం అయితే వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ విష్ణు 8 ప్లేసెస్లో, అంటే విష్ణుమూర్తి యొక్క 8 క్షేత్రాల్లో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ ప్లేసెస్. ఎందుకంటే నరసింహస్వామి విష్ణుమూర్తి యొక్క అవతారమే కదా. ఇంకా మేము ఇలా కొంచెం ముందుకు రాగానే మనకి ఇక్కడ ఒక శివాలయం అయితే కనిపిస్తుంది. ఈ శివాలయం ముందు ఇందాక స్టాట్యూ చూసారు కదా శివుడిది, అదైతే సుమారు ఒక 57 అడుగులు పొడవు అయితే ఉంటుంది. ఇప్పుడైతే ఈ గుడి మూసేస్తుంది. అండ్ తెరిచున్నప్పుడు అయితే వెళ్దాం మళ్ళీ ఒకసారి. అండ్ ఈ నరసింహస్వామి ఆలయంలో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఉండే నరసింహస్వామి ఐడల్ వచ్చేసి స్వయాన నరసింహస్వామి స్వయంభూనే, ఆయనే వెలిసారు ఇక్కడ. అండ్ ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ నరసింహస్వామి జస్ట్ ఆయన నోరు వరకే, అంటే మౌత్ వరకే అక్కడ మనకి ప్రత్యక్షం అవుతుంది. అండ్ దాని చుట్టూతో అయితే ఫేస్ అయితే మనకి మెటల్తో కనిపిస్తుంది, గోల్డెన్ ప్లేట్తో. అది చాలా అంటే చాలా పవర్ఫుల్గా అయితే మనకి కనిపిస్తుంది, దర్శనం అయితే అవుతుంది పవర్ఫుల్గా. నాకైతే చూడగానే అసలు ఫస్ట్ ఫుల్ పవర్ఫుల్గా అయితే దర్శనం అయితే అయింది నాకైతే. నేను నా చిన్నప్పుడు వచ్చినప్పుడు అయితే మన చేతుల మీదుగానే మన చేతే నరసింహస్వామికి పానకం అయితే తాగించేవాళ్ళు. అండ్ ఇప్పుడైతే మనల్ని అక్కడ దాకా అయితే అలౌ చేయట్లేదు, కొంచెం డిస్టెన్స్ అయితే పెడుతున్నారు. అండ్ మనం అక్కడ పానకం అర్పించడానికి అక్కడ టోకెన్ అయితే తీసుకోవాలి, అది పైకి నాకు చూపిస్తాను. ఒక ఇంపార్టెంట్ విషయం అయితే, మీరు ఇక్కడ మెట్లెక్కే ముందు కొంతమంది ఉంటారు, అక్కడ కొబ్బరికాయలు తీసుకుంటేనే పైన మీకు పానకం ఇస్తారు అలా అని చెప్పి అమ్ముతూ ఉంటారు. వాళ్ళ దగ్గర అయితే, అంటే నాలాంటి వాళ్ళు వెళ్ళేటప్పుడు కొంచెం బడ్జెట్ తక్కువ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు అయితే మోసపోకండి. అండ్ ఇలా ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ బిజినెస్ అయితే దెబ్బతీయడానికి కాదు, కొంచెం మనం కూడా జాగ్రత్తగా ఉండాలి కదా, అందుకని చెప్తున్నాను. సో కొంచెం సోలో ట్రావెలింగ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి.
అండ్ ఇక్కడ మనకైతే మెట్లెక్కేటప్పుడు మనకి 2, 3 దేవాలయాలైతే కనిపిస్తాయి. వాటిని కూడా దర్శించుకోండి. ఇప్పుడైతే ఇది క్లోజ్ చేసి ఉంది. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్‌లో అయితే అమ్మవారిదుంది. అండ్ ఆ కింద అయితే కృష్ణుడిదొకటుంది. అది కూడా దర్శించుకున్నాం. మీరు కూడా దర్శించుకోండి. అండ్ కొంచెం దూరంలో అయితే మనకి పానకాల స్వామి గుడైతే వచ్చేస్తది. ఇంకా కొంచెం మెట్లే. అండ్ ఇక్కడ కొంచెం మనకి చిలకతో జ్యోతిష్యం చెప్పేవాళ్ళు ఉంటారు కదా! వాళ్ళు కూడా కనిపిస్తారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పించుకోండి నమ్ముతున్నట్లయితే. నమ్మకపోతే ఓకే. నో ప్రాబ్లమ్. నన్నడిగితే ఫ్యూచర్ గురించి తెలుసుకొని మనం ముందే ఏం చేసుకుంటాం చెప్పండి? థ్రిల్ ఏముంటది ఇంకా మన లైఫ్‌లో. సో, ఇంక అలా మనమైతే పైకొచ్చేసాం. ఇంకా కొంచెం దూరమే. ఇక్కడైతే ఒక పెద్ద క్యూ అయితే ఉంది. మేము పైకి రాగానే ఇంకా అది ఎలా ఎళ్ళాలా అని ఆలోచించుకుంటూ క్యూ అక్కడ చాలా దూరంలో కనిపించింది. క్యూ స్టార్టింగ్ వచ్చేసి. సో, అక్కడికైతే మేము బయలుదేరిపోయాం. ఇదిగోండి ఇదంతా ఫ్రీ లైన్ క్యూ. ఇలా కొంచెం ముందుకొచ్చేసి ఇక్కడ ఇక్కడ నుంచి చూసారా ఎంత బాగుందో వ్యూ అయితే మంగళగిరి ఊరు మొత్తం. ఇంకా ఇలా ముందుకెళ్ళేసి ఇక్కడి నుంచి అయితే మనం వెళ్ళాలన్నమాట. ఇక్కడ బార్ గేట్లు అయితే పెట్టారు. ఇక్కడ పక్కన మనకి రోడ్ వే కూడా ఉంటది. కార్లు, బైకులు ఆటో ఇక్కడ ఫ్రీ బస్ కూడా ఉంటది. పైనుంచి కిందకి, కింద నుంచి పైకి. అది కొన్ని టైమింగ్స్ మాత్రంలోనే అవైలబుల్‌గా ఉంటది. అయి ఒకసారి చూసుకొని ఎక్కండి. ఇదిగోండి ఇక్కడైతే మనకి ఉచిత దర్శనము, ఇక్కడ శీఘ్ర దర్శనం అని ఉంటది. శీఘ్ర దర్శనానికైతే రూ. 100. వీళ్ళైతే ఇక్కడ ఫ్రీ దర్శనంలో నుంచోలేక అటెళ్తున్నారు. రూ. 100 టికెట్ తీసుకొని వెళ్ళటానికి. మనమైతే ఎప్పుడు ఫ్రీయే కదా! ఇదిగోండి ఇక్కడ ఫ్రీ దర్శనంలో అయితే క్యూలో నుంచోటాకెళ్తున్నాం. అండ్ మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాం. మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ ఇది. ఇక్కడ పానకాల నరసింహస్వామి మనం పానకం పోస్తే ఒక బిందెడు పానకం పోస్తే దాంట్లో సగం ఆయన తాగేసి మళ్ళా వెనక్కి సగం ఇస్తారు. అదే ఇక్కడ ఫుల్ ప్రత్యేకత. అండ్ ఇక్కడ ఇంత పానకం ఉన్నా ఈ ఆలయంలో ఒక్క ఈగ కూడా ఉండదు. అది ఎలాగనేది ఇప్పటికి కూడా మిస్టరీయే. చూసారా ఎన్ని మిరాకిల్స్ ఉన్నాయో మన ధర్మంలో. ఇటు పక్కన మనకి రాజ్యలక్ష్మి అమ్మవారిది పైన ఉంటది ఆలయం. అక్కడ చూడొచ్చు. అండ్ ఇక్కడైతే మనకి ఏ పూజలు, ఎంత రేట్ అనేది ఇక్కడ రాసిపెట్టయితే ఉంది. మనం పానకం అర్పించడానికి స్వామివారికి రూ. 10 అయితే అర్పించడానికి టికెట్. అండ్ పానకం వచ్చేసి ఒక రూ. 30 బిందె కూడా వాళ్ళే ఇస్తారు. దాన్ని తీసుకొని మనం బయటకొచ్చి బాటిల్‌లో పోసుకోవాలి. బాటిల్స్ అక్కడ అవైలబుల్‌గా ఉంటాయి. రూ. 5 అవి. ఇదిగోండి ఇదే స్వామివారిది ఆలయం లోపలికి వెళ్ళటానికి. ఇంకా అలా దర్శనం చేసుకొని వచ్చేసి పక్కకొచ్చేసాం. ఈ పైన రాజలక్ష్మి అమ్మవారిది ఆలయం ఉంది. ఆ ఆలయం కూడా దర్శించుకొని ఇంకా బయలుదేరదామని అనుకున్నాం. ఇక్కడ పైకొచ్చి దర్శించుకోగానే మనకి పక్కన విష్ణుమూర్తిది గుహలో అయితే ఒక 2, 3 విగ్రహాలుంటాయి. అవి కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ చూడండి. ఇంకిలా ఈ గుహలో స్వామివారిని దర్శించుకున్నాక ఇక్కడ మనకి పక్కనే ఇంకొక చిన్న ఆలయం ఉంది. దీనిలో అయితే మనకి విష్ణుమూర్తి పడుకొని ఉన్నట్టుగా దర్శనం అయితే ఇస్తారు. ఇంక ఈ పక్కకొచ్చేసి రోడ్డు దగ్గర ఫ్రీ బస్ ఎక్కుదాం అనుకున్నాం. కానీ ఇక్కడ ఏదో మెట్లు పైకి కనిపించాయి ఇంకా కొండపైకి. సో, ఏదో ఒకటి మనం ఎక్స్‌ప్లోర్ చేయాలి కదా! సో, మనం పైకైతే ఎక్కటానికి ట్రై చేసాం. ఇక్కడ మొత్తానికి నంబర్స్ అయితే ఉన్నాయి పక్కన ఒక మూల మెట్లకి. ఇలా ఒక 750 అండ్ సంథింగ్ ఎంతో అయితే ఉన్నాయి. 750 పైన. సో, మేమైతే ఇంకా సర్లే అని ఎక్కేసాం. ఇక్కడ కొంచెం ఒక 100 150 ఎక్కేసరికి మనకి అలసట అయితే వచ్చేస్తుంది. ఎందుకంటే కొండ నుంచి స్లోప్ ఉంటది కదా! మనకి ఎక్కువగా అలుపైతే వచ్చేస్తది. సో, జాగ్రత్తగా ఒక 100 అయితే ఎక్కి మెల్లమెల్లగా వెళ్తున్నాం. ఈ పైనున్న ఆలయాన్ని గడ్డాల నరసింహస్వామి ఆలయం అని పిలుస్తారు. ఇక్కడ ఒక బాండీ పెట్టి దానిలో నూనె ఉంటది పెద్దది. దాంట్లో అయితే మనం దీపాలు వెలిగిస్తే మన కష్టాలు అండ్ మనకి ఉన్న నెగెటివ్ ఇన్‌ఫ్లుయెన్సెస్ మొత్తం పోతాయని ఇక్కడ భక్తులకి నమ్మకం అనమాట. అండ్ ఈ పర్వతానికి మెట్లు మీదనే కాదు అండ్ అదర్ సైడ్ మనకి ట్రెక్కింగ్ లాగా కూడా ఎక్కేయొచ్చు దీనికి. అదర్ సైడ్ కొంచెం దారైతే ఉంటది. రాళ్ళ పైన అండ్ ట్రెక్కింగ్ లాగా ఎక్కాలి అటు సైడ్ నుంచి అయితే. సో, మేమైతే ఇంకా ఇటు నుంచి మొత్తం మెట్లు ఎక్కేసి కొంచెం దగ్గరలోకి అయితే వచ్చాం. ఇక్కడి నుంచి సిటీ అయితే చూడండి ఎంత బాగుందో. సూపర్ ఉంది కదా! అండ్ మేమైతే ఇక్కడి నుంచి మళ్ళా ఎక్కుతున్నాం. అండ్ ఇక్కడైతే మాకు కొంతమంది కనిపించారు. చాలా తక్కువ మంది అయితే ఈ పైదాకా వస్తున్నారు. ఎందుకో తెలీదు. మరి వాళ్ళకి తెలీదో లేదో ఎక్కడానికి కొంచెం కష్టమయ్యో అర్థం కావట్లేదు.
అండ్ పైకెక్కి వచ్చేసాక ఇదిగోండి ఇక్కడ మనకి ఆలయం కనిపిస్తుంది. ఇక్కడ బాండి పెట్టి ఉంటుంది కొంచెం పెద్దగా. ఆ పెద్ద దానిలో ఫుల్గా నూనె అయితే నింపేసి ఉంటుంది. ఇక్కడ నేను మా తమ్ముడు అయితే ఎక్కేసాం ఫస్ట్. తర్వాత వాళ్ళు ఇద్దరు కాలేజ్ పిల్లలు అటు నుంచి ట్రెక్కింగ్ చేసుకుంటూ వచ్చారు. మమ్మల్ని అడిగారు మళ్ళా దిగేది ఎలా అని, ఇటు దిగితే ఎటు దిగుతామని. అండ్ మనమైతే చెప్పేసాం పానకాల స్వామి దగ్గర దిగుతామని. ఇదిగోండి పైన అయితే ఇలా ఉంటుంది గైస్ టాప్ వ్యూ వచ్చేసి. సో మళ్ళీ అయితే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు వెళ్ళొస్తా. అప్పటి వరకు మీకు తెలిసిన గుళ్ళు ఏమైనా ఉంటే కింద కామెంట్లో పెట్టండి. అక్కడికి వచ్చి దాన్ని కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం.